ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రధాన ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ మీరు ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు కానీ జనరల్గా ప్రజలందరికీ తెలుసు 1990s మన ఇండియా ఓపెన్ అప్ అయింది గ్లోబలైజేషన్కి. గ్లోబలైజేషన్ ఎప్పుడైతే మనం స్వీకరించి ఇండస్ట్రీ డీరెగ్యులేట్ చేసామో మన టెక్స్టైల్ సెక్టర్ ఫుట్వేర్ సెక్టర్ అనేది జనాలందరూ యూస్ చేస్తారు అనమాట. వీనో టెక్స్టైల్స్ అండ్ ఫుట్వేర్ ఈజ్ ఎ బేసిక్ నెసెసిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఇట్స్ ఎ మ్యాసివ్ ఇండస్ట్రీ ఇన్ఫ్యాక్ట్. సో ఈ మ్యాసివ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడానికి త్రూ వేరియస్ మెథడ్స్ కన్సల్టెన్సీ ద్వారా కానీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయడానికి కానీ ఆ పీరియడ్లో దెర్ ఈజ్ నో డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు ఫుట్వేర్ ఇండస్ట్రీ. ఆ టెక్స్టైల్ కూడా లేదు యాక్చువల్గా. సో సైమల్టేనియస్గా 1986లో టెక్స్టైల్స్ కోసం నిఫ్ట్ స్టార్ట్ చేశారు. అలాగే ఫుట్వేర్ కోసం ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో ప్రధాన ఆబ్జెక్టివ్ వచ్చేసి దేశంలో ఉన్న ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ సప్లై చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. మ్యాన్ పవర్ అంటే అన్ని లెవెల్స్ మ్యాన్ పవర్, మనం వర్కర్ లెవెల్ నుంచి మేనేజీరియల్ CEO లెవెల్ వరకు ఉన్న అన్ని రకాల మ్యాన్ పవర్ని సప్లై చేయడం ఈ రెండు ఇండస్ట్రీ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీకి అది ప్రధాన ఆబ్జెక్టివ్.